friends, welcome back to my channel Kodanda with Amigos. And like this is my first international journey from India to USA, and at present అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. కనెక్టింగ్ ఫ్లైట్ అయితే ఇక్కడ పడింది. లే ఓవర్ వచ్చి 8 hours దగ్గరగా పడింది. సో మనం ఒక టెర్మినల్ నుంచి ఇంకొక టెర్మినల్ దగ్గరికి నడుచుకొని పోయేకి ఒక మినీ యుద్ధమే జరుగుతున్నట్టు ఉంటుంది అక్కడ. సో అంత దూరం అయితే నడుచుకోపోవాల్సి వస్తుంది. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏమంటే మన ఇండియాలో నుంచి చాలామంది వర్క్ చేసేవాళ్ళు దుబాయ్ ఎయిర్పోర్ట్లో చాలామంది కనిపించినారు తెలుగు వాళ్ళు. సో చాలా హ్యాపీగా ఉండింది. సో వాళ్ళు నాకు గైడ్ చేసిండ్రు. సో ఎట్లా పోవాలి ఏంది పరిస్థితి అని ఎయిర్పోర్ట్ మొత్తం కానీ తిప్పి చూపించిండ్రు. అండ్ మీకు ఏమైనా షాపింగ్ చేసుకోవాలన్నా కానీ మీకు షాప్ చేసుకోవచ్చు. అంతా డ్యూటీ ఫ్రీ ఉంటుంది యాపిల్ ప్రోడక్ట్స్ మీద. సో బేసికలీ ఏదైనా ప్రోడక్ట్స్ కొనుక్కోవాలంటే యూఎస్ వచ్చేవాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ తీసుకోండి, దుబాయ్లో తీసుకోదండి. ప్రైజెస్ కొంచెం ఎక్కువ పడుతుంది దుబాయ్లో. And like this is the first vlog. Welcome to the vlog 1 for India to USA. అండ్ నేనైతే ప్రజెంట్ కనెక్టికట్ స్టేట్కి అయితే వచ్చాను నా ఎంఎస్ కోసం, యూనివర్సిటీ ఆఫ్ న్యూ హ్యావెన్కి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కోదండ విత్ అమిగోస్. అండ్ డైలీ ఒక్కొక్క వ్లాగ్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇక్కడ పరిస్థితి ఏంటి, సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి సో ఇక్కడ ఎట్లా ఉంటుంది ఏంది, సో ప్రతి ఒక్కటైతే డీటెయిల్గా చెప్తాను. సో స్టార్టింగ్ కాలేజ్ అప్లికేషన్కి సంబంధించి ఈజీగా సో ఎలా మూవ్ అవుతుంది, దీంట్లో చాలా టెక్నిక్స్ వచ్చాయి అండ్ ఎలా ఈజీగా కంప్లీట్ చేసుకోవాలని. అండ్ దిస్ ఈజ్ ద వ్లాగ్ 1 ఫ్రమ్ ఇండియా టు యూఎస్. అండ్ నేనైతే న్యూయార్క్ ఎయిర్పోర్ట్కి అయితే ల్యాండ్ అవుతున్నాను. అండ్ ఈ ఫ్లైట్ జర్నీ ప్రతి ఒక్కటి పెడతాను. సో ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ కోదండ విత్ అమిగోస్. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. మనకి ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఎంతో ఓపిక అంటే అంత ఓపిక ఉండాలి. ఫాగ్ వల్ల దుబాయ్లో 8 degrees ఉందని. సో ఫ్లైట్ అయితే 2 hours డిలే అయింది టేక్ ఆఫ్కి. అండ్ ఇక్కడ సేమ్ న్యూయార్క్లో ల్యాండ్ అయినప్పుడు కానీ సో లైక్ ఫాగే కదా, అలా పైలట్ అట్టే ల్యాండ్ చేసాడో తెలియదు కానీ ఫ్లైట్ పక్కన కూర్చున్నా కానీ అది లైక్ ఫ్లైట్ కనిపిస్తలేదు. సో అంత మంచి అయితే ఉంది. సో బేసిక్గా మనకి చెప్తారు లైక్ ఇండియా నుంచి యూఎస్కి రావాలంటే వీసా అంత కాదు, ఫస్ట్ ఆ ఫ్లైట్ జర్నీ కంప్లీట్ చేస్తే సరిపోతుంది రోబో మనకి అనిపిస్తుంది. బట్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. సో మేము గ్రీన్ ల్యాండ్ పైన వచ్చాము. సో స్నోయి మౌంటైన్స్ ప్రతి ఒక్కటి మీకు పెట్టినాను. సో దిస్ ఇస్ న్యూయార్క్ ఎయిర్పోర్ట్ ల్యాండింగ్కి. సో ఇంకా న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అవుతున్నాం ఇక్కడ. కానీ వ్యూ అయితే సూపర్గా ఉంది. సో ఒకవేళ కొత్త వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు లేదు, నేను ఒక్కడే వస్తున్నాను ఎయిర్పోర్ట్ నుంచి, ఇక్కడ ఎలా పోవాలి, హౌసెస్ ఎలా వెతకాలి, అకామిడేషన్స్ ఎలా ఉండాలి అని డీటెయిల్గా చెప్తాను. ఇదైతే మా అకామిడేషన్ అవుట్ సైడ్. మీకు అకామిడేషన్స్ ఎలా వెతకాలో కానీ నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్.